హాయ్ అండి. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్. ఈరోజు సాయంత్రం పూట సరదాగా చక్కగా వేడివేడిగా తినాలి అనుకుంటే ఈ స్నాక్స్ని ట్రై చేయండి. ఎంతో ఈజీగా, అలాగే ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు చేసుకునే స్నాక్స్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా ఎలా పొగలు కక్కుతుందో. పైన క్రంచీగా క్రిస్పీగా, లోపల ఎంతో స్మూతీగా ఉండే ఈ స్నాక్స్ని మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. అందరికీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో సులువుగా చూపిస్తున్నాను. అలాగే అందరికీ నచ్చే ఈ స్నాక్ రెసిపీ మీకోసం. మా పిల్లలు చూడండి ఎంతో చక్కగా తింటున్నారు. నేను అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటాను మా పిల్లలకి. వాళ్ళకి నచ్చే రెసిపీ అన్నమాట ఇది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఇడ్లీ పిండి అయితే ఉంటుంది కదండి. ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే మనము ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే బియ్యం పిండి కూడా కొద్దిసేపు నానాలి కదండి. ఈ కూలింగ్ తగ్గేసరికి ఈ బియ్యం పిండి కూడా నానుతుంది. 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండి ఏమాత్రం జారుగా లేకుండా గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా పిండికి మూత పెట్టేసి పక్కన పెట్టి దీనిలోకి కావాల్సిన మిశ్రమాలన్నీ కూడా కట్ చేసుకుందాము. ముందుగా కొత్తిమీరని కట్ చేసి పక్కన పెడుతున్నాను. ఒక ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి బాగా చిన్నగా కట్ అయ్యేలాగా కట్ చేసుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే 2 అయినా వేసుకోవచ్చు. 4 రెమ్మలు కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక అల్లం ముక్క చూస్తున్నారు కదండి, ఒక అంగుళం అంతా ఉంటే సరిపోతుంది. నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఒక క్యారెట్ కూడా అండి. పిల్లల్ని మామూలుగా చేతికిచ్చి తినమంటే తినరు కదా, సో ఇలాగా మనము స్నాక్స్ రెసిపీలో వేసామంటే చక్కగా తింటారు. పిండి అయితే చక్కగా గట్టి పడిపోయి ఉంది, కూలింగ్ తగ్గిపోయింది. ఇంకా మనం కట్ చేసుకున్న మిశ్రమాలన్నీ కూడా దీనిలోకి వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి కలిపేశాను. చూస్తున్నారు కదండి పిండి ఏ విధంగా గట్టిగా ఉందో. ఇంకా దీనితోటి మనమైతే స్నాక్స్ చేసుకోవడమేనండి. మనకు నచ్చిన ఆకారాల్లో చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ కాగిందో లేదో చూడడానికి కొంచెం పిండి అయితే వేశాను. చూసారు కదండి, ఈ విధంగా కాగితే చాలు. మనం పిండి వేసిన వెంటనే పైకి పొంగిపోయేలా ఉండకూడదండి. ఎందుకంటే లోపల ఉడకకుండా ఉంటుంది, పైన మాత్రమే క్రంచీగా ఉంటుంది. లోపల పిండి అయితే పిండి పిండిలా ఉంటుంది. సో అందుకని సిమ్లో పెట్టుకొని మనము ముందుగా ఈ విధంగా వేసుకోవచ్చు. కావాలనుకుంటే గారెల షేప్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇదిగోనండి చూస్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా నిదానంగా వేసుకోండి, ఆయిల్ చేతి మీదకి రాకుండా. కొంచెం ఫ్లాట్గా చేసుకుంటే ఫాస్ట్గా వేగుతాయండి. సో అందుకని నేను ఇలా చేస్తున్నాను. మనకి ఎంత పడితే అంత వేసేసుకోవచ్చండి. ఎందుకంటే ఒకదానికి ఒకటి అంటుకుపోతాయనే భయం ఏం లేదు. చూస్తున్నారు కదా, చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుంది, వెన్న ముద్దలాగా. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, 2 వైపులు కూడా. చూస్తున్నారు కదా, ఇంకా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకోండి. చూసారు కదండి, నోరూరించే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వీటికి నేను ప్రత్యేకంగా ఏం పేరు పెట్టలేదు, మీరే ఒక మంచి పేరు పెట్టేసేయండి, ఓకేనా? అలాగే ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని కూడా ఆశిస్తున్నాను. వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగా అందుతుంది.